కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభలు 29 నుంచి దరఖాస్తు స్వీకరణ. సో ఈ నెల 29 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారంట. ఆ గ్రామ సభల్లో కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తులు చేసేందుకు అవకాశం అయితే వస్తుంది. సో ఈ ఈ విషయాన్ని పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేవు. గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చూపించాలని సో మేనిఫెస్టోలో వాళ్ళు కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన అయితే తెచ్చారు. సో ఈ విషయాన్ని వీటి వీటి గురించి వాళ్ళు అధికారులతో చర్చించి శాసనసభ సమస్యల్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు 7 లక్షలు ఉంటే వాటిని పెండింగ్ లో ఉన్నాయి, వాటిని వెరిఫై చేస్తామని, కొత్త దరఖాస్తులు మరో 5 లక్షలు చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం. సో దీని మీద ఒక ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సర్కారు ఒక నాణ్యమైన బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, ఇతర సరుకులు సైతం మనకి ఈ రేషన్ దుకాణాలలోనే ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర జనాభా 3.9 కోట్లు ఉండగా దాంట్లో 2.85 కోట్ల మందికి రేషన్ కార్డులు లబ్ధిదారులు, అంటే మొత్తం జనాభాలో 71.47%. సో ఇంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి. సో వీటిలో ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం, మనకి ఇల్లు కావాలన్నా ఏదైనా కావాలన్నా ప్రతిదీ ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డుతోనే లింక్ అయి ఉన్నాయి. సో మేజర్గా ఏంటంటే ఎవరైతే దరిద్ర రేఖకు దిగువ ఉన్నారో, బిలో పవర్టీ లైన్ కంటే కింద ఉన్నారో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అనమాట రేషన్ కార్డు. సో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎన్నో అవకాశాలు మిస్ అయ్యారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. సో ఈ విషయం మంచిగా డిస్కషన్ చేసి కార్డుల కోసం గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. సో కంపల్సరీ అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ అయితే. సో అందుకే రేషన్ కార్డు ఎంతో ఇంపార్టెంట్. మొత్తం రాష్ట్రంలో అయితే 89.9 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయంట. సో ఇన్ని లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయంట. అందులో ఆహార భద్రత చట్టం కింద ఎన్ఎఫ్సిఐ అనే ఒక చట్టం ఉంది. దీని కింద 54.39 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంతమంది బిలో పవర్టీ లైన్ సెక్యూరిటీ అనమాట ఇది. సో వాటిలో 1.94 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు 35,39,000 కాగా అందులో 91,30,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంత లబ్ధిదారులు ఉన్నారు. సో కొత్తగా పెళ్లైన జంటల పేర్లను రేషన్ కార్డులో చేర్చాలని అవి 11 లక్షల పైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేరు చేస్తే 15.8 లక్షల మంది అదనపు లబ్ధిదారులు అవుతారు. అంటే ఇంకా ఎక్స్ట్రా కార్డులు వస్తాయి. సో కుటుంబ ఆహార భద్రత కార్డులో చేరిస్తే ప్రతి నెల అదనంగా ఇంకా మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే 9,523 టన్నుల రైస్, ప్రతి ఏటా 1,14,278.76 టన్నుల బియ్యం అవసరం అవుతాయని, దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, 445.92 కోట్లు ఖర్చు అవుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. 9.88 లక్షల రేషన్ కార్డులు చెందిన 11% లబ్ధిదారులు తీసుకోవడం లేదని ప్రభుత్వం వచ్చింది. అంటే 9,88,000 మంది రేషన్ కార్డులు ఉండి కూడా వాళ్ళు అలాంటి రేషన్ అయితే తీసుకోవడం లేదని గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేసింది. సో ఇది సంగతి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ నా ఛానల్లో అప్డేట్ చేస్తుంటా. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఈ మంచి అవకాశం ఎవరు మిస్ కాకుండా చేసుకోండి. ఆల్రెడీ పోయినసారి ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అనేది ఉందో ఆ ప్రభుత్వంలోనే 7 లక్షల రేషన్ కార్డులు అప్లై చేసినాయి, అట్లా పెండింగ్ లో ఉన్నాయంట. వాటిని ఎలాంటి క్లారిఫికేషన్ అయితే లేదు. వాటన్నిటిని వెరిఫై చేసి కొత్తగా చేసుకున్న వాళ్ళని వెరిఫికేషన్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ గా ఎవరికైతే కావాలో వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు అన్ని ప్రజెంట్ ఏమి కావాలో ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా నేను అప్డేట్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.